లెట్స్ రీక్రియేట్ దిస్ నయనతారాస్ లుక్. ఈ లుక్ కి నాకు చాలా అబ్సెషన్ అనిపించింది, అందుకని ఈ అవుట్ఫిట్ ని రీక్రియేట్ చేద్దాం అనుకున్నా. యాజ్ ఇట్ ఈస్ పిక్చర్ లో ఉన్న శారీనే ఆర్డర్ చేసుకున్నా. బ్లౌజ్ కూడా సేమ్ ఉండాలని డిజైన్ మార్చకుండా కుట్టమని చెప్పాను ఆంటీ. ఆవిడ కూడా అలాగే స్టిచ్ చేసి ఇచ్చారు. ఐ అప్రిషియేట్ హర్. ఎగ్జాక్ట్లీ కొంచెం కూడా డిఫరెన్స్ లేకుండా సిమిలర్ శారీని తీసుకున్నా. యాజ్ యూ ఆల్ నో దట్ ఇట్స్ మై ఫేవరెట్ కలర్. శారీ మొత్తం కూడా బార్డర్ గోల్డ్ తో అద్దిరిపోయింది. శారీ మొత్తంలో కూడా మనం వేసుకునే పళ్ళుకి స్క్వేర్ లో థ్రెడ్ వీవింగ్ వచ్చింది. రాయల్ లుక్ అనిపిస్తుంది తెలుసా. ఇందుకేనేమో ఈ బ్లూ కలర్ తో తెగ్గ లవ్ లో పడిపోతూ ఉంటా. లేట్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ రెడీ అయిపోవాలని ఉంది నాకు. మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నా, కళ్ళకి కాజల్ పెట్టుకుంటున్నా. లుక్ లో మోస్ట్లీ కళ్ళతోనే ఎలివేట్ చేస్తున్నారు. ఇంకా బాగా ఎలివేట్ అవడం కోసం మస్కారా యూస్ చేస్తున్నాను. సేమ్ షేడ్ దొరకలేదు, సో న్యూట్రల్ గా దగ్గరగా మ్యాచ్ అయ్యే 2 షేడ్స్ ని మింగిల్ చేస్తున్నాను. పిక్చర్ లో ఉన్న విధంగా సేమ్ జ్యువెలరీ దొరకలేదు. శారీకి అండ్ నెక్ పీస్ కి ఉండే విధంగా సిమిలర్ జ్యువెలరీ సెట్ ని సెలెక్ట్ చేశాను. డోంట్ ఈవెన్ బిలీవ్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. ఇయర్ రింగ్స్ కూడా చాలా చిన్నగా ఉండడం వల్ల పర్ఫెక్ట్లీ మనకి పిక్చర్ లో ఉన్న విధంగానే వస్తున్నాయి. డీసెంట్ లుక్ కోసం వన్ సైడ్ మాత్రం వాచ్ ని పెట్టుకుంటున్నాను అండ్ ద అదర్ సైడ్ వాస్ బ్యాంగిల్స్. హెవీ కాకుండా సింపుల్ బ్యాంగిల్స్ ని తీసుకున్నాను, విచ్ మేక్స్ సెన్స్. శారీ కూడా కాటన్ అవడం వల్ల ప్యూర్లీ ఇట్స్ లుక్స్ వెరీ ఎలిగెంట్. పిక్చర్ లో ఉన్నట్టుగానే లీవ్ కాకుండా ఇలా పోనీటైల్ గా మార్చేద్దాం. బికాస్ పిక్చర్ లో ఉన్న విధంగానే రీక్రియేట్ చేస్తున్నాం కాబట్టి. పిక్చర్ లో ఉన్నట్టుగానే వన్ సైడ్ పళ్ళు వేసుకున్నాను. సూపర్ గా పిక్చర్ లో ఉన్నట్టు రీక్రియేషన్ వచ్చేసింది. పర్సనలీ ఐ లవ్ దిస్ అవుట్ఫిట్. మళ్ళీ రేపు ఒక అవుట్ఫిట్ తో కలుసుకుందాం.